there, we should drink it. 2 shots, let's pour it up. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే డీమ్ టు బి యూనివర్సిటీ 1993 సంవత్సరంలో మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మాన్యవర్యులు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా దానికి మాన్యత లభించటం జరిగింది. అది ఆ విశ్వవిద్యాలయం కాంచీ కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నడపబడుతోంది. అక్కడ 50కి పైగా కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, MBA, MCA, ఆయుర్వేదం, లా కోర్సు ఉంది. ఆడపిల్లలకి మాత్రమే లా కోర్సు, అలైడ్ హెల్త్ సైన్సెస్, సంస్కృతం, బిఎడ్ అన్ని రకాల కోర్సులు అందులో ఉన్నాయి. UG, PG, PhD దాకా ఉన్నాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ కూడా స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్, మంచి విద్య అక్కడ అందించబడుతోంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి 70% మంది విద్యార్థులు మొట్టమొదటి నుంచి యూనివర్సిటీ ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 70% మంది ఉన్నారు విద్యార్థులు. మన ఆదోని నుంచి కూడా పూర్వం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక 9-10 మంది ఆదోని విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా మనకి చదువుకుంటున్నారు విద్యార్థులు. మంచి సాంప్రదాయం, శాకాహార భోజనం, ర్యాగింగ్స్ అవి ఉండవు, ప్రశాంతమైన వాతావరణం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అందరూ 15-20 ఏళ్ళు పైగా అధ్యాపన చేసిన వాళ్ళే. అలాగే డాక్టరేట్ ఉంది వాళ్ళకి. ప్లేస్మెంట్స్ మాకు 90% పైగా ప్లేస్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఉన్నాయి. ఒక 10% మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా కావలసిన అందరికీ రెండో సంవత్సరం నుంచే ప్లేస్మెంట్కి తగిన స్కిల్స్, నైపుణ్యం, శిక్షణ ఇవన్నీ ఇవ్వడం జరుగుతోంది. విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, వాళ్ళని చెడుదారులు పట్టకుండా చూసేటటువంటి ఒక వాతావరణం. ఎవరు మా దగ్గర ఇంటర్మీడియట్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటారు, కానీ ఎవరు చెడిపోయే అవకాశం మేము ఇవ్వము. ఆడపిల్లలకైతే మరీ ముఖ్యంగా సురక్షితమైనటువంటి ప్రదేశము. ఇక్కడి నుంచి తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ యూనివర్సిటీ ఉంది. దీని గురించి తెలియజేయడం కోసం అని చెప్పి మన ఆదోని పట్టణ ప్రముఖులతో వీళ్ళందరితో మాట్లాడదామని వచ్చాము. వాళ్ళు మాకు చాలా సహాయం చేశారు. చాలా ఆత్మీయ భావన ఇక్కడ మాకు కనపడుతోంది. ఇది ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం, అంటే ఆదోని ప్రజలందరికీ దీన్ని పరిచయం చేసేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. మీకు ఇంకా యూనివర్సిటీ గురించి వివరాలు మా డీన్ గారు వెంకటరమణ గారు తెలియజేస్తారు. ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో 2.5 lakhs బుక్స్ ఈ లైబ్రరీలో ఉంది. ఇది లైబ్రరీ బిల్డింగ్. అండ్ వీ హ్యావ్ అ వెరీ హ్యూజ్ 72 feet ఆదిశంకర మోనోలిథిక్ విగ్రహ దేర్. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, ఫ్యాకల్టీ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఇండియన్ కల్చర్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్,
దెన్ ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ లా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఫ్యాకల్టీ ఆఫ్ లా ఓన్లీ ఫర్ విమెన్ వి హావ్ స్టార్టెడ్. ఇంజనీరింగ్ లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ పార్ట్ స్పెషలైజేషన్స్ కోర్సెస్ ఉన్నాయి, ఏఎంఎల్ అన్ని ఉన్నాయి. ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి డైరెక్ట్ అడ్మిషన్స్ ఇస్తాము. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం లేదు. మార్క్స్ ఎక్కువ ఉంటే మెరిట్ స్కాలర్షిప్స్ ద్వారా మా దగ్గర ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మా వెబ్సైట్ www.kanchinu.ac.in. అడ్మిషన్స్ ఆర్ స్టిల్ ఓపెన్. అండ్ బిఏఎంఎస్ ప్రోగ్రామ్స్ అలా హెల్త్ సైన్స్ లో ఉంది. బిఏఎంఎస్ ప్రోగ్రామ్స్ జాయిన్ కావాలనే వాళ్ళు నీట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకుని కౌన్సిలింగ్ లో అలాట్మెంట్ తీసుకోవచ్చును. పారామెడికల్ ప్రోగ్రామ్స్, ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ కోర్సెస్ ఉన్నాయి. సో మెరిట్ స్కాలర్షిప్స్ ఉంది. అప్ టు 100% ఫీ వేవర్ కూడా కొన్ని కోర్సెస్ లో బేస్డ్ ఆన్ మెరిట్ వీఆర్ గివింగ్. సో ప్లీజ్ అప్లై ఆన్లైన్ త్రూ www.kanchinu.ac.in. థ్యాంక్ యూ. అందరికీ ఉంది అని సో అడ్మిషన్ అన్నిటికీ నంబర్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఏమైనా ఉన్నాయి? అన్నిటికి. సో అన్ని కోర్సెస్ కు లిమిట్ ఉంది. సీట్లా? సీట్లు. అవునవును, లిమిట్. సో ఇంజనీరింగ్ మాకు మాక్సిమం 990 సీట్స్ ఉన్నాయి. మాకు ఇంజనీరింగ్ లో ఇది అవుట్ ఆఫ్ రికార్డ్. ఇంజనీరింగ్ లో ఒక కంప్యూటర్ సైన్స్ లో తప్ప మిగిలిన అన్ని కోర్సులు ఆల్మోస్ట్ ఫీల్డ్. ఇంకా కొంచెం సీట్లే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో కూడా 60%. సో ఇప్పుడు సో అన్ని కోర్స్ కు లిమిటెడ్ సీట్స్ ఉంటుంది. సో ఇప్పుడు మోర్ దాన్ 50 ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రోగ్రామ్స్, కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఆల్రెడీ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ స్టార్టింగ్. అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆగస్ట్ 2nd వీక్ లో ప్లాన్ చేసుకున్నాము. సో హాస్టల్స్, వెజిటేరియన్ ఫుడ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హాస్టల్. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ అవైలబుల్. అండ్ ఇంజనీరింగ్ లో ప్రిడామినెంట్లీ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎంతమంది జాయిన్ అయ్యారు సార్? మన ఆదోని నుండి ఎంతమంది స్టూడెంట్స్? సార్ ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆదోని నుంచి మా దగ్గర అరౌండ్ 10 స్టూడెంట్స్ చదువుతారు. ఎక్కువ వాళ్ళు చదివి కంప్లీట్ చేసుకున్నారు. సో కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఫోన్ లో కొందరు డీటెయిల్స్ కనుక్కున్నారు, ఇప్పుడు అప్లై చేసినారు. సో ఇది తర్వాత మాకు డీటెయిల్స్ వచ్చు. ఇది సార్ చిన్న డౌట్, ఓన్లీ ఆన్లైన్ లోనే మీ దగ్గర అడ్మిషన్స్ కావాలంటే ఓన్లీ ఆన్లైన్ అంటే అంటే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ నెంబర్ ఇస్తారు. సో అడ్మిషన్స్ ఆన్లైన్ లో జరుగుతుంది. సో మీకు డౌట్స్ ఉంటే మా వెబ్సైట్ లో ఫోన్ నంబర్లు ఉన్నాయి. 9629001144 అనే నంబర్ కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును. కొన్ని చోట్ల మేము స్పాట్ కౌన్సిలింగ్ చేస్తాము. ఎక్కడెక్కడ చేస్తామనే వివరాలు కూడా మా వెబ్సైట్ లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు అక్కడ వచ్చి కలుసుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా విజిట్ చేసి యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇది ఈ కోర్స్ ఇస్ యూనివర్సిటీ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ కమ్యూనిటీస్. ఎవరికైనా ఆన్లైన్ లో ఈ ఫామ్ ఫిల్అప్ చేయడం కావచ్చు గాక, తర్వాత అక్కడ తమిళ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఇబ్బంది అనేది ఏమైనా అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మీరు మా చిరునామా మరియు మా ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి అదే కరపత్రంలో. దాన్ని చూసి కూడా మాకు నెంబర్ చేస్తే మాకు చేతనైన సహాయం మేము చేసి వాళ్ళకి సహకరిస్తాము. అదేవిధంగా ఆదోనిలో కూడా అక్కడే బీటెక్ చదువుకొని క్యాంపస్ సెలెక్షన్ లో ఒక 2 నుంచి 4 దాకా ఉద్యోగాలు కూడా చేసి ఇప్పుడు చెన్నైలో ఒకరు, బెంగళూరులో ఒకరు కూడా ఇదే కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే, నేను చూసి వచ్చినాను కాబట్టి ఈ యూనివర్సిటీ విశిష్టత ఏమి అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. సార్ గారు చెప్పినట్టు మనకు అక్కడ పోయిన తర్వాత మన పిల్లలు పోయినప్పుడు ఎట్లుంటారు, వచ్చినప్పుడు కూడా అట్లే ఉంటారు. వేరే యూనివర్సిటీలలో అటువంటి పరిస్థితి లేని పరిస్థితి ముఖ్యంగా. రెండోది, ఇది చాలా ఎకానమికల్ కాలేజ్. ఫీజు కోసమే ఈ కాలేజు మన పీఠాధిపతి గారు పెట్టింది కాదు. ఇది అందరూ బడు బలహీన విద్యార్థులకు, అన్ని వర్గాల వాళ్లకు, అన్ని సెక్షన్ల వాళ్లకు ఈ యొక్క విద్య అందాలి అనే వాళ్ళ మూల ఉద్దేశం మొదటిది. రెండోది, ఎవరైనా సంస్కృతం చదువుతారు అని అంటే వాళ్ళకు చేతనంతనే ఫీజు కట్టించుకుంటారు. మిగతా మొత్తం కూడా వాళ్ళు దీన్ని చక్కగా వాళ్ళకి చదివించి బయటకు పంపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. శాకాహారులకు ప్రత్యేకమైనటువంటి గమనించి చేరవలసిందిగా కోరుచున్నాం. నా పేరు చక్రవర్తి దేశాయ్. నా పేరు వైద్యం నారాజు అండి. మా రెండో అబ్బాయి వచ్చి ఈ యూనివర్సిటీలో చదివాడు, శ్రీ చైతన్యం గంచిపురం యూనివర్సిటీలో చదివారు. చదివి ఆయన మెకానికల్ ఇంజనీర్ చేసి ఇప్పుడు చెన్నైలో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎల్ఎన్టీలో ఫస్ట్ చేశారు, ఇప్పుడు నేటి వేరే దీంట్లో చేస్తున్నారు. ఆయన బాగా ఉంటుంది అక్కడ. హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగానే ఉన్నాయి.
హాస్టల్ ఫుడ్ కానీ అక్కడ కేర్ కానీ బాగానే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఏమైనా బయటికి పోయినా కూడా మళ్ళీ టైం ప్రకారం వచ్చారు లేదా కనుక్కొని ఇమ్మీడియట్ గా పేరెంట్స్ కు ఇచ్చేస్తారు, ఇన్ఫార్మ్ చేస్తున్నారు. వైద్యం నాగరాజ్. రైట్. రైట్ నెక్స్ట్. రైట్ నాగరాజన. ఓకే. स्वामी होते हैं नूर पेड़ निकालते आप बाहर ठहरे राइट. ఆయన తీస్తాడు కదా వచ్చావు.